ఉంటారు. గుండు సుదర్శన్ గారిని వినాలి వినంతా కోరుకుంటారు నాకు తెలుసు. కాబట్టి సుదర్శన్ గారు వారు కేవలం నటులుగా మాత్రం గొప్ప హాస్యనట్లు ఆయన డైలాగ్ డెలివరీలో టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన టైమింగ్ వెళ్ళినటువంటి నటులైనా ఏ పాత్ర కూడా ఎంత అది ఈయన చేస్తేనే బాగుందని పెళ్లి పుస్తకం చూడండి, అయితే మా ఏంటి రాజేంద్ర ప్రసాద్ రామని మిస్టర్ ప్రళాన్ చూడండి, మీరు ఎక్కడికి ఇంట్లో చూడండి అసలు ఇంట్లో అవి అంత మంచి నటులు మాత్రమే కాదు. గత 52 సంవత్సరాలుగా వారు కాలేజీలో వారు మాస్టర్స్ చేశారు, సైన్స్ కదా ఇంజనీరింగ్ మాస్టర్స్ చేశారు. వారు కాలేజీ చదువుతున్న రోజుల నుంచి కథలు, వ్యాసాలు, విశ్లేషణలు చాలా విమర్శలు చేస్తూనే ఉన్నారు వారు. అంచేత వారు కూడా అవిశ్రాంత పాత్రికేయులకి లెక్కేస్తున్నాం మనం, సాహిత్యవేత్త కాదు. సుదర్శన్ గారు ఈ సందర్భంగా బేరా సుబ్బారావు గారి మన బధ్యత మందహాసం ఆవిష్కరణ సందర్భంగా వారు మనతో కొన్ని భావాలు పంచుకుంటారు. ఎన్నో వేదికలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో సభలు వెళ్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. కానీ కొన్ని సభలు, కొన్ని సందర్భాలు సభల్లా కాకుండా పండగల్లా ఉంటాయి. అలాంటి పండగ ఇది. ఎందుకు పండగ అంటే వేదిక మీద లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు, విద్యులో, విజ్ఞానులు, విద్యావేత్తలు, విద్వత్తు గలవారు ఉంటారు. అది సహజంగానే, లేకపోతే వాళ్ళు మనం ఆహ్వానించుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోం కదా. అటువంటి విజ్ఞులు ఇక్కడ ఉండటమే కాకుండా ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే, ఈ సభ ప్రత్యేకత ఏంటంటే బెహ్రా వెంకట సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవులు, వారి అభిమానులు, దూర ప్రాంతాల నుంచి ఇంతమంది శిష్యులు, అభిమానులు, సహపాఠకులు, అదే వాళ్ళందరూ ఉండటం అనేది పండగ కాకపోతే ఇంకేంటండి. అటువంటి పండగని కన్సీవ్ చేయటం అంటే ఇలా జరుపుకోవచ్చు, ఇలా జరపాలి అనుకుంటే సరిపోదు. దాని వెనకాల తగిన సహకారం, సయోధ్య, సపోర్ట్లు కూడా ఉన్నాయి. దీనంతటి ముందు ఇందాక అతను మాట్లాడినట్టుగా సుబ్బారావు గారు ఇవాళ మళ్ళీ పుట్టారు. ఎలా పుట్టారంటే ఈ అక్షర రూపంలో ఇవాళ మన ముందుకు రావడం, ఇందాక అడిగినట్టుగా ఈ తరాలకు కూడా, ఈ మనవలు మనవరాళ్ళు ఉన్నటువంటి తరాల్లో కూడా ఈ కథలు, ఇంత గొప్ప కథల్ని తాతగారు, ముత్తాతగారు ఏదైతే ఆయన సృష్టించారు అన్నది వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వల్లీశ్వర్ గారు చెప్పిన అన్ని నా గురించి మాట్లాడిన నా ప్రశంసలన్నిటినీ నాకు ఆశీస్సులుగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ వల్లీశ్వర్ గారు ఇక్కడ ఉండటం అంటే ఆయన వక్తగా, జర్నలిస్టుగా, రచయితగా ఎన్నో బహుముఖ పాఠశాలతో మనకు తెలుసు. అయితే ఆయన ఏంటంటే తీసేయాలి ఫస్ట్ నేను, ఎందుకంటే గుండు వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా నాదేమో మరి ఆయనది ఇంటి పేరు అయితే నాది ఒంటి పేరు. అయితే ఆయన అక్షరం నాకేంటంటే ఇండస్ట్రీ ఏం చేసిందంటే మీడియా నన్ను ఇది తగిలించింది ట్యాగ్, ఇండస్ట్రీ స్థిరపరిచింది, తర్వాత అది బ్రాండ్ అయింది, ట్రేడ్ మార్క్ అయింది. ఇట్లా దాంతోనే నేను కొనసాగుతున్నాను. వీళ్ళు ఈ సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఎక్కడున్నా వాళ్ళ గురించి చెప్పుకోకుండా మానరు. వాళ్ళ పబ్లిసిటీలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఇప్పటికీ నా సినిమాలు చూస్తున్నారు, అద్భుతమైన సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ అవుతున్నాయి 5-6 సినిమాలు, అవన్నీ కూడా మీరు చూస్తారు. అలాగే సేవ్ టైగర్స్ అనేటువంటి వెబ్ సిరీస్ కూడా వస్తుంది, అది కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు అది మీరు ఇంట్లో కూర్చొని చూడొచ్చు హ్యాపీగాను. వల్లీశ్వర గారు ఎక్కడ అక్షరం ఉంటే అక్కడ ఆయన వాలిపోతారు. ఆ సందర్భాన్ని స్వాభిమానం చేస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు, అభినందిస్తారు. ఆయన మాట్లాడుతుంటే వింటం అనేది ఒక అనుభవం. అలాగే మరి భవానీదేవి గారు బహుముఖ పారిశ్రామిక, అన్ని ప్రక్రియల్ని ఆవిడ నిరంతరం అనేది వాడుతున్నారు. నిరంతరంగా
అని వాడారు ఇందాక అది అవిశ్రాంతంగా. అవిశ్రాంతంగా అంటే రిటైర్ అయిపోయినా కూడా విశ్రాంతి లేకుండా. నిజానికి కొంతమంది విశ్రాంతిలో అలసిపోతుంటారు, కొంతమంది అలసటలో విశ్రాంతి పొందుతుంటారు. అలసటలో విశ్రాంతి పొందేవాళ్ళు ఎవరంటే కవులు, రచయితలు, కళాకారులు అలసటలో విశ్రాంతి పొందుతుంటారు. అది అలసట కాదు, వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఆనందాన్ని ఇచ్చి కూడా కళాకారులు రచయితారు కాబట్టి వాళ్ళు అందులో విశ్రాంతి పొందుతుంటారు. ఆ అనుభూతిని మనకి ఇస్తుంటారు. కొంతమంది కవితలు రాస్తారు, మనకి జ్వరం వస్తుంది. కొంతమంది కవిత్వాలు రాస్తారు, జలుబు వస్తుంది. కొంతమంది కథలు రాస్తారు, నిద్ర వస్తుంది. కొంతమంది కథలు రాస్తారు, మెలుగు వస్తుంది. కానీ బేరా వెంకటేశ్వరరావు గారి లాంటి కథలు వాళ్ళు అలా రాసినప్పుడు మనకి ఎవరి మీద అంటే బేరా సత్యనారాయణమూర్తి గారి మీద అభిమానం వస్తుంది. అది మనల్ని సభాగా తీసుకొస్తుంది. అందుకే మనం వచ్చాం, మనందరం వాళ్ళు ఇక్కడ ఉన్నాం. ఈ కథలు రాసినట్టు నాకు ఆల్రెడీ నేను ముందు మాట రాసాను. అందులో కథల గురించి అంతా విశ్లేషకుడు మా హెడ్ మాస్టర్ లాంటి వారు వల్లీశ్వర్ గారు. ఎక్కడ మాట్లాడినా సైలెన్స్. నారాయణ రెడ్డి గారు అలాగే ఉండేవారు సభలు. అలాగే ఈయన కూడాను మొత్తం అసలు ఆయన అసలు ఎవరు ఇప్పుడు ఈయన మాట్లాడేది ఇప్పుడు నేనేం మాట్లాడాలనుకునేలాగా మిగతా వాళ్ళందరూ ఒకసారి ఆలోచించేలాగా ఆయన మొత్తం అంతా సమగ్రంగా సవివరంగా చాలా అద్భుతంగా అందులో ఉండేటువంటి అన్ని. నేను ముందు మాట రాశాను కాబట్టి నాకు ముందు మాట ఒకటి వెనక మాట ఒకటి ఉండదు. సభలో మాట కూడా అదే, నా ముందు మాట నా మాట సభలో కూడా చాలా. అయితే ఈ కథలు ఏంటంటే ఆయన పాళీకి ఒక నిజానికి చెప్పాలంటే అది మధ్యతరగతి పాళీ అని కొంతమంది పెట్టినా కూడా ఆ మధ్యతరగతి పాళీకి మనం శిరాపూర్వకంగా మన అభివందనలు తెలియజేయాలి, శిరపూర్వకంగా వందనాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు ప్రవహించింది శిరానే కాబట్టి శిరాపూర్వక వందనాలు, శిరపూర్వక అభివందనాలు ఆయనకి మనం ఇవ్వాలి. ఈయన ఈ కథల్లో అయితే మధ్యతరగతి మందహాసం అన్నారు, కానీ ఇది నిజానికి ఇందులో అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ కథలు కేవలం మధ్యతరగతికి పరిమితమైన కథలు కావు. ఇందులో ఒక జీవితం ప్రవహించింది, సమాజం ప్రవహించింది, ప్రపంచం ప్రవహించింది, ప్రతిఫలించింది. ఇట్ హ్యాస్ రిఫ్లెక్టెడ్ ది సొసైటీ, ది వరల్డ్ హ్యాస్ రిఫ్లెక్టెడ్. అందువల్ల టైటిల్ మధ్యతరగతి మందహాసం. చూడండి, అందులో పెద్దోళ్ళు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, విద్యులోళ్ళు ఉన్నారు, మేడలోళ్ళు ఉన్నారు, పాటలో ఉండేవాళ్ళు ఉన్నారు, రిక్షా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆటోల వాళ్ళు ఉన్నారు, బస్సుల వాళ్ళు ఉన్నారు, కార్ల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆ కథల్లో. మరి ఇన్ని కథల్ని పోస్ట్ ఆఫీస్లో కూర్చుని ఉద్యోగం అంత బ్యూటిఫుల్గా చేసిన ఆయన్ని ఇవాళ బ్యూటిఫుల్గా మన ముందు సత్యనారాయణమూర్తి గారు నిలబెట్టారు. వీళ్ళిద్దరూ మన సన్యాసి రాజు గారు, మూర్తి గారు ఇద్దరు కృష్ణార్జునులు లాంటి వాళ్ళు. నిజంగా ఆ పదాన్ని వీళ్ళిద్దరికీ వాడాలి. ఆయన కృష్ణ ఎవరంటారు చూసారా, నేను అమ్మమ్మ గారు ఇవాళ అదే చెబుతున్నాను నేను. ఏంటంటే ఇవాళ అది ఎంత గొప్ప పండగ అన్నది. అందుకే ఇందాక అమ్మమ్మల్ని, తాతయ్యని, మామయ్యని, బాబాయ్ని తలుచుకుంటూ మనం చోట కలిసినప్పుడు అందరినీ అదే కదా పండగ అంటే, అందరం కలిసి వచ్చాం. ఇవాళ ఆయన కుటుంబంలో వీళ్ళందరూ కూడా అభిమానులు వీళ్ళు కూడా చేరుకోవడం పెద్ద కుటుంబం అయింది. ఆ పెద్ద కుటుంబం ఇక్కడ ఈ సభలో అంత పెద్ద కుటుంబం అయింది. ఇవాళ అమ్మమ్మ గారు గుర్తొచ్చారు. ఇలా ఒక్కొక్కరిని గుర్తు చేసుకోవటమే ఒక అద్భుత. అయ్యో ఇందులో అలా చెప్పేశారు. మా అన్ని ప్రత్యేకించి మళ్ళీ నేను చెప్పాల్సింది అంటే ఈ కథలు అనేవి అందరూ డ్రాఫ్టింగ్ చేస్తారు, కొందరే క్రాఫ్టింగ్ చేస్తారు. ఆ క్రాఫ్టింగ్ చేసినప్పుడు ఆ కథ ఆర్ట్ అయిపోతాయి. ఎంత గొప్పగా క్రాఫ్టింగ్ చేశారు, దాని ఆర్ట్ స్థాయికి ఎలా తీసుకెళ్ళారంటే నేను అందులో ముందు మాటలు రాశాను. ఈ పిల్లలందరి చేత కూడా చదివించండి. ఈ జనరేషన్లో మీ పిల్లల చేత రే తాతగారు రాశారా అని వాళ్ళకి ఒక్క కథ అయినా ఒక్కరి చేత అయినా చదివించండి. ఇందాక అడిగారు, ఆ జనరేషన్కి అది కొంచెం వెళుతుందన్నమాట. ఆ అక్షరం, ఆయన చేతి అక్షరం వాళ్ళ దాకా వెళుతుంది కాబట్టి వాళ్ళు చదివించాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని భావోద్వేగాలండి, ఎన్ని సంఘర్షణలు, ఎన్ని వేదనలు, ఎన్ని అభిమానాలు, ఎన్ని ఆత్మీయతలు, ఎన్ని సంతోషాలు, ఎన్ని లౌక్యాలు, అన్నీ దీంట్లో ఒక ఫుల్ ప్యాక్డ్ మానవ జీవితాన్ని ఆవిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. సత్యనారాయణమూర్తి గారు ఇవాళ ఏంటంటే ఎంత గొప్ప విషయం అంటే పుస్తకాలు రాస్తారు, పబ్లిష్ చేస్తారు, ఇస్తారు, చెబుతారు, ఎవరు చదువుతారు, ఎవరు చదవరు.
దీన్ని ఒక భగీరథుడు గంగను తీసుకొచ్చడం ఎంత కృషి చేశాడో నాకు తెలియదు, కానీ పితృదేవతల్ని తరింప చేయడానికి చేసినటువంటి భగీరథుడు చేశాడో నాకు తెలియదు, కానీ చదువుకోవటమే పెద్దలు వల్లీశ్వరు లాంటి వాళ్ళు చెప్తే వింటమే తప్ప ఇవాళ సత్యనారాయణమూర్తి గారు ఆ పని చేశారు. అక్షర గంగని ప్రవహింపజేసి తరింపజేశారు ఆయన, నేను అనుకుంటున్నాను. మీరు మీ నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇవి తీసుకెళ్తే ఒక అద్భుతం జరుగుతుంది. అక్షరానికి నాశనం లేదు, కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం నిరంతరం వీళ్ళందరికీ కూడా అందుతాయని నేను భావిస్తూ, అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంగా నేను ఎప్పుడో చెప్పానో లేదో మరి వాడికి ఇప్పుడు ఈ కథలన్నీ అడాప్ట్ చేసుకోవచ్చు, స్మాల్ స్క్రీన్కి అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈటీవీ లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కథాసుధనియో మంచి మంచి కథలు తీసుకుని వాళ్ళు దే ఆర్ బ్రింగింగ్ ఆన్ టు ది స్క్రీన్, స్మాల్ స్క్రీన్. వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇలాంటి కథలు ఉన్నాయి, వాళ్ళ దాకా చేరిస్తే వీటిని వాళ్ళు దే మేక్ దేర్ ఓన్ టీమ్, దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ టీమ్. వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు దాన్ని ఆ కథల్ని వాళ్ళు దీన్ని దృశ్యమానం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యా ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నం తప్పనిసరిగా మరి సాఫల్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ సన్యాసిరాజు గారు కూడా అసలు అనుక్షణం మూర్తి గారితో ఉండి అనుక్షణం నాకు రాగానే నేను మామూలుగా సభకు రాగానే ఏమనుకుంటారంటే సుదర్శన్ గారు చాలా డిసిప్లిన్డ్ పంక్చువల్గా వచ్చేస్తారు. ఆయన అస్సలు టైం అంటే టైం 5 నిమిషాలు ముందే ఉంటారు అనుకుంటారు అందరూ. దానికి ఒక సీక్రెట్ ఉంది, నా కుటుంబమే కదా మొత్తం నేను చెప్పేస్తాను, ఇక్కడ వేరే చెప్పట్లేదు. ఏంటంటే ఈ పోడియం హైట్ ఎంత, ఈ మైక్ హైట్ ఎంత, నేను ఇక్కడ నుంచుంటే మీ అందరికీ వినపడతానా కనపడతానా అని ఒక అందుకని ఏంటంటే ఇక్కడ ఉన్న మా బ్యాచ్ అంతా కలిగొట్టు సన్యాసిరాజు గారి బ్రదర్స్ బ్యాచ్ అంతా మా బ్యాచే. నాకు బెంగ తీరిపోయింది. అందరూ మా బ్రదర్స్ లాగా ఉన్నారు అందరూ. నాకు ఈ బెంగ లేదైతే అని చెప్పి చాలా సభల్లో వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా నేను ఆడిటోరియంలో చూసుకునేది ఇదే. అయితే నాకు హాయి ఇక్కడికి రావడం అంటే చాలా సుఖంగా ఉంటుంది అనమాట. మీ అందరికీ హాయిగా కనపడుతూ మాట్లాడచ్చు, చాలా సంతోషం. మరి ఎంత మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ మాట్లాడేశారు, చాలా అద్భుతమైన విషయాలన్నీ మాట్లాడేశారు ఈ సభలో. మరి నిజానికి మాట్లాడాలి అన్నప్పుడు కొంత భావోద్వేగంతో ఉండే సభలు, అదే చెప్పాను కదా. అలాంటి సభల్లో ఏమవుతుందంటే మనం కొంచెం ఒక ట్రాన్స్ లాగా ఉంటాం, ఒక సరదాగా హాయిగా కాసేపు జోకులు వేసుకుందాం అని ఎంత లోపల ఉన్నాయి డిఎన్ఏ, హ్యూమర్ డిఎన్ఏ ఉంటుంది లోపల. అది ఎంత ఉన్నా కూడా కొన్ని సభల్లో ఒక రకమైన ఒక ఉద్వేగంతో ఉంటాం. అటువంటి ఒక చక్కటి మంచి ఆనందంతో కూడిన ఉద్వేగమే అటువంటి ఆ వాతావరణాన్ని కల్పించేది. వాళ్ళు కల్పించి ఆయన గురించి మాట అన్ని ఎంతమంది ఇందులో వాళ్ళందరూ సుబ్బారావు గారు అంటుంటే ఎంత ఆనందంగా ఉందంటే అందరికీ కూడా. నిజంగా కొంతమందికి ఆయన ఎంత గొప్పవాడా, ఆయన మన తాతయ్యనా, మన ముత్తాతైనా లేకపోతే మన బాబాయ్ అయినా అనుకునే సందర్భం కూడా అయి ఉండొచ్చు ఇది. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు ఇంతమంది మాట్లాడుతుంటే అంటున్నారు తెలుగు ఎంత ఏదో కనుమరుగవుతుంది, కథలు కనుమరుగవుతాయి, కథానికలు ఇవన్నీ ఏం కాదు, కానీ అలా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మనమే ఉంది. ఎందుకంటే ఎప్పటికీ అది ఎలా నిలబడి భాష ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ కనుమరుగవ్వదు. కాకపోతే అది డైల్యూట్ అవుతుంది, డిస్టార్ట్ అవ్వకుండా డైల్యూట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనందరి మీద ఉంది. కాబట్టి మన కుటుంబంలోనే ఇంత గొప్ప ఆయన ఏనాడు ఆయన ఒక సభలో కూడా ఎక్కడో చెప్పారు, అదే నేను అందులో రాశాను కూడా. ఈ వీళ్ళ మీద అభిమానం, నా మీద అభిమానం కొద్దీ సన్మానం చేస్తున్నారు, కానీ నేనేమి చాలా గొప్ప కథలు రాయలేదని ఇందాక వల్లీశ్వరి గారు చెప్పారు. చాలా ఒక ఆస్కారం, ఒక భారతి అనే పత్రికలో కథ ప్రచురించబడటం అంటే ఆ రోజు స్టాండర్డ్స్లో, ఆ రోజు జ్ఞానపీఠ అవార్డు వచ్చింటే ఆ రోజు స్టాండర్డ్స్లో ఒక భారత్ అనే పత్రిక, ఆ జనరేషన్ మన ముందు జనరేషన్ తెలుసు భారత్ అనే పత్రిక. అదే చెప్పారు వల్లీశ్వరి గారు. అటువంటి పత్రికలో వచ్చవటం అంటే అది ఆయన చాలా హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ చెప్పినట్టు సుబ్బారావు గారు. నాకు ఏదో వీళ్ళందరూ అభిమానంతో నాకు సన్మానం చేస్తున్నారు, కానీ
నేను అంత గొప్ప రచయిత ఏం కాదు అని అంటాం. ఆయన రచన ఎక్కడ చేశారు, ఆయన కథలు ఎక్కడ రాశారు, అసలు ఆయన రచయిత ఎక్కడ? ఆయన రచయిత కానే కాదు, ఆయన జీవితాలని సృష్టించారు, అంటే జీవితాలను ఆవిష్కరించారంటే. అందుకని అవి కథలుగా ఎప్పుడు ఆయన రాయలా, అవి పుట్టాయి, అవి జీవితాల్లోంచి పుట్టాయి. కాబట్టి అవి ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాయి. ఇవాళ చదువుకున్నా, ఇందాక ఒక కథ చదివినిపించారు, ఇవాళ చదువుకున్నా రెలవెంట్గా ఉంది. దేన్ని క్లాసిక్ అంటామంటే బియాండ్ టైమ్ అండ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది క్లాసిక్. ఆ టైంతో పాటు కాలదోషం వస్తే, ఆ స్పేస్తో పాటు కాలదోషం వస్తే అది క్లాసిక్ కాదు. ఆ భావోద్వేగాలు ఎప్పటికైనా విశ్వజనీయాలు, యూనివర్సల్ కదా అవి భావోద్వేగాలు. కానీ కొన్ని సత్యాలు కూడా అలాగే, సత్యాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. కొన్ని సంఘటనలు కూడా ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పటికీ ఆ పుస్తకాలు చదువుకుంటే ఇట్ ఈస్ రిలవెంట్ టు ది ప్రజెంట్ డే సొసైటీ అండ్ టు ది ప్రజెంట్ డే ఫెమిలియల్ సిస్టమ్. అది దాన్ని మనం పిల్లలు చెప్తే ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా మనిషిని సున్నితపరుస్తాయి, భావోద్వేగాలు మనిషిని సున్నితపరుస్తాయి. ఇందాక మీరు మీ విశ్లేషణలో డాక్టర్ గారి గురించి చెప్పినప్పుడు ఆ ఎడారులు మన హృదయాల్లో విస్తరించడం వల్లే కదా ఇవాళ ప్రాబ్లం. కంటిలో చెమ్మ తడారిపోయింది కదా, అందువల్ల కదా ప్రాబ్లం. సమాజంలో ఇవన్నిటి వికృతాలకి, వైపరీత్యాలకి, డిస్టార్షన్స్కి కేవలం స్వార్థమో ఇంకోటో మరోటో కాదు. వీటన్నిటికీ కారణం ఏంటి అని ఆలోచిస్తే ఈ తడి పోతుంది, గుండెల్లో తడి పోతుంది. అది ఈ రచనలు ఆ తడిని నిలబెడతాయి, ఆ ఊటని నిలబెడతాయి. ఆ ఊట మన హృదయాల్లో ఉండాలి అంటే సాహిత్యం చదవాలి. అలాంటి ఒక అద్భుతమైన ఊటబావి లాంటి పుస్తకం మధ్యతరగతి. లుప్తం అయిపోతున్నావో, డిజాల్వ్ అయిపోతున్నావో, డిస్టార్ట్ అయిపోతున్నావో, డైల్యూట్ అయిపోతున్నావో, ఏవైతే చిక్కగా సాంద్రతతో ఉండాల్సినటువంటి మానవ సంబంధాలు, అనుబంధాలు మనం ఎంత ఉపన్యాసాలు చెప్పుకున్నా కేవలం హృదయం కనుక రసప్లావితమైనప్పుడు, ఆ చెమ్మ హృదయాల్లో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ పునరుద్ధరించబడతాయి తప్ప ఇంక దేనివల్ల సాధ్యం కాదు. అది ఈ కళ వల్ల, సాహిత్యం వల్ల మాత్రమే సాధ్యం. మన పిల్లల్ని కనుక వాటికి ఎక్స్పోజ్ చేస్తే, ఒక రచనకో, ఒక కవిత్వానికో, ఒక సంగీతానికో వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు, సెన్సిబిలిటీస్ వస్తాయి. ఇవి వాళ్ళకి ఇవ్వాల్సిన గొప్ప సంపద. వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాల్సినంత ఉంది, గొప్ప గొప్ప డిగ్రీలు ఉన్నాయి, వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళు చేస్తున్నాం, వాళ్ళని వాళ్ళ డాలర్ చక్రవర్తులు చేస్తున్నాం, అద్భుతం, అంతా ఓకే, అదంతా ఓకే. ఈ అనుబంధాలు ఇలా అయిపోతున్నాయి, అలా అయిపోతుంది. వేదికల మీద విన్నప్పుడల్లా నాకు అదే బాధ కలుగుతుంది. దీన్ని మనం వాళ్ళ కనుక కొంచెం ఆ చెమ్మని, ఆ ఊటని వాళ్ళ హృదయాల్లో మనం వీటి ద్వారా ప్రవేశపెట్టగలిగినప్పుడు పిల్లలకి ఇంతకన్నా గొప్ప సంపద మరొకటి ఉండదు మనం ఇవ్వగలిగింది. తరాల గురించి ఏమీ బాధపడద్దు, వాడు వెరీ గుడ్, గ్రాస్పింగ్ బాగుంది, వాళ్ళకి అద్భుతమైనటువంటి బ్రెయిన్స్ చాలా మంచివి. మనకు లేకపోవటం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు తప్ప మనకు అద్భుతమైనటువంటి హోప్ ఉంది ఆ జనరేషన్స్లో. పెద్దలు టైం తీసుకుని వాటి మీద కనుక వాళ్ళకి ఆ దిశగా కాస్త వాళ్ళకి ఆ మాగాణాల్లో కనుక ఆ నదుల్ని ఆప్యాయత, అభిమానం మొదలైన వాటి అన్నింటి కూడా మనం వాళ్ళలో కొంచెం అట్లాంటి సారవంతంగా చేస్తే ఆ బీడు భూములైన వాటిని అనుకోకర్లా మనం సారవంతమైన హృదయాలు తయారైతే సారవంతమైన సమాజం తయారవుతుంది. మన ముందు తరాలు సంతోషంగా ఉంటాయి. అందుకు ప్రాతిపదికగా ఇలాంటి పుస్తకాలు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నవ్వించలేని నవ్వించే మూడ్లు అంతగా లేదు. జనరల్గా ప్రతి సభలో నవ్వులు వ్యవహారాలు ఉంటాయి, కానీ ఇవాళ ఎందుకో కొంచెం తక్కువగానే నవ్వించాను. బట్ ఇంకోసారి ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు మరోసారి మనం హాయిగా ప్రత్యేకంగా నవ్వుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే, అలాగే మా మిత్రుడు ప్రభాకర్, ఆయన రచయిత, సినీ దర్శకుడు. ఆయన పుస్తకం కూడా అద్భుతమైన